అసెంబ్లీ ఎందుకు పెడతారు? జనం తిప్పల గురించి మాట్లాడడానికి పెడతారు. ఎమ్మెల్యేలు పోయి అసెంబ్లీలో కూర్చొని జనాలకు ఏం మంచి చేయాలి, పబ్లిక్ ఏం కావాలనే దాని మీద మాట్లాడతారు. ఇవాళ మన అసెంబ్లీ కూడా మొదలైంది. అక్కడ ఏం నడిచిందో అరుచుకోవాలి కదా. చలో పండ్రి. రాష్ట్రానికి బడ్జెట్ పెట్టడానికి అసెంబ్లీ మీటింగ్ షురువైంది. కొందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి డుమ్మా కొట్టిండ్రు. అప్పట్లో యాక్సిడెంట్ లో చనిపోయిన లాస్యానందిత మేడాన్ని అందరూ యాది చేసుకున్నారు. ఆ మేడాన్ని యాది చేసుకుంటా అందరూ మాట్లాడుతుంటే ఇగో వీళ్ళేం చేస్తున్నారో చూడుండ్రి. దిక్కు పొన్నం సారు మాట్లాడుతున్నాడు. ఆయన పక్కకే ఉన్న సీతక్క మంచిగా కళ్ళు మూసుకున్నది. ధ్యానం గిన చేస్తున్నదో లేకపోతే మర్చిపోయిన ముచ్చట్లేమన్నా ఉంటే యాది చేసుకుంటున్నారు. కానీ ఇది చూసిన వాళ్ళందరూ మేడం నిద్రపోయిండ్రు కావచ్చునని అంటున్నారు. అసెంబ్లీకి పోయి మాట్లాడేలా గాని ఇట్లా నిద్రపోతారా అని గరం అవుతున్నారు. ఇక పొన్నం సారు వెనకనే ఇంకో ఎమ్మెల్యే సారు కూడా ఉన్నాడు చూడుండ్రి. అబ్బర బిడ్డ, సీతక్కనే జర నయం ఉన్నది, కిందికి చూసుకుంటా కళ్ళు మూసుకున్నది. కానీ రామగుండం ఎమ్మెల్యే సార్ అయితే పురుసత్గా కుర్చీకి వరిగిండు, మంచి నిద్ర తీస్తున్నాడు. పాపం రామగుండంలా మంచి పనులు చేసడానికి ఎన్ని పైసలు అడగాలని రాత్రంతా లెక్కలేసుకుంటా కూర్చున్నాడు కావచ్చు. అసెంబ్లీకి రాగానే నిద్ర వచ్చింది సార్కు. ఇప్పుడు నిద్ర తీస్తే తీసిండు గాని రేపు ఏదన్నా అడగడానికి టైం వచ్చినప్పుడు మాత్రం నిద్రపోకుండ్రి సారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు చెప్పుండ్రి. రేవంత్ సారు రోజుకి 20 గంటలు పని చేస్తున్నాడు. మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా 20 గంటలు పని చేయాలని చెప్పినట్టున్నాడు. అందుకే అందరూ రికాం లేకుండా పని మీదనే ఉండే వరకు నిద్ర సాల్తలేదట. అందుకే ఇట్లా అసెంబ్లీకి రాగానే కన్నంటుకున్నట్టున్నది. రేవంత్ సారు, మీరు 20 గంటలు పని చేస్తే చెయ్యను గాని అందరినీ ఎందుకు తిప్పల పెడుతున్నారు? అందరి పానం ఒక తీరుంటదా? మీరంటే మంచిగా వయసు పిల్లగాని లెక్క ఉన్నారు. అందరూ మీ లెక్క ఉండాలంటే అవుతుందా?